హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఇన్ఫిఫ్లో. ఈరోజు మనం బ్లెండర్లో ఒక పాత్వేని ఎలా క్రియేట్ చేయాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ముందుగా షిఫ్ట్ ఏ ప్రెస్ చేసి ప్లేన్ని యాడ్ చేసి దాన్ని స్కేల్ చేసుకుందాం. ఇప్పుడు ప్లేన్ని సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ ఇచ్చి సబ్ డివైడ్ చేసి నెంబర్ ఆఫ్ కట్స్ 30 తీసుకుందాం. ఈ కట్స్ అనేవి పాత్వే డీటెయిల్స్ని స్మూత్గా కనిపించేలా హెల్ప్ చేస్తాయి. నెక్స్ట్ షేడర్ ట్యాబ్లోకి వెళ్ళి న్యూ మెటీరియల్ యాడ్ చేసుకుందాం. షిఫ్ట్ కంట్రోల్ T ప్రెస్ చేసి టెక్చర్స్ని ఇంపోర్ట్ చేసుకుందాం. మన ప్రీవియస్ వీడియోలో టెక్చర్స్ని ఎలా ఇంపోర్ట్ చేయాలి, టెక్చర్ రిపిటేషన్ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలని ఆల్రెడీ చెప్పాము. సో ఆ వీడియోని ఫాలో అవ్వండి. ఇప్పుడు ఒక న్యూ ప్రిన్సిపల్డ్ BSDF నోడ్ యాడ్ చేసి నోడ్ని సెలెక్ట్ చేసి షిఫ్ట్ కంట్రోల్ T ప్రెస్ చేసి శాండ్ టెక్చర్ని ఇంపోర్ట్ చేసుకుందాం. ఈ టూ మెటీరియల్స్ని మిక్స్ చేయడానికి మిక్స్ షేడర్ నోడ్ని యాడ్ చేద్దాం. రెండు టెక్చర్స్ అవుట్పుట్స్ని మిక్స్ షేడర్ ఇన్పుట్కి కనెక్ట్ చేసి మిక్స్ షేడర్ అవుట్పుట్ని మెటీరియల్ అవుట్పుట్కి లింక్ చేద్దాం. ఇప్పుడు రెండు టెక్చర్స్ మిక్స్ అయ్యాయి. ఇప్పుడు మనం వర్టెక్స్ పెయింట్ మోడ్లోకి వెళ్ళి RGB ప్యానల్ నుండి బ్లూ కలర్ని సెలెక్ట్ చేసి ప్లేన్ మీద డ్రా చేద్దాం. డ్రా చేసిన కలర్ కనిపించాలి అంటే సాలిడ్ మోడ్లోకి వెళ్ళాలి. ప్లేన్ అంతా ఫుల్ బ్లూ కలర్లోకి పెయింట్ చేద్దాం. ఈ బ్లూ కలర్ ఏరియాలో లేటర్ మనకి గ్రాస్ టెక్చర్ వస్తుంది. నెక్స్ట్ పాత్వే షేప్ కోసం గ్రీన్ కలర్ సెలెక్ట్ చేసి పాత్ ఎలా ఉండాలనుకుంటున్నారో అలా డ్రా చేసుకోండి. ఇప్పుడు షేడర్ మోడ్లోకి వెళ్ళి కలర్ అట్రిబ్యూట్ నోడ్ని సపరేట్ కలర్ నోడ్ని యాడ్ చేసుకుందాం. సపరేట్ కలర్ నోడ్లో గ్రీన్ ఛానల్ని షేడర్కి అటాచ్ చేస్తే పాత్ ఏరియాలో గ్రాస్ టెక్చర్ ఇంకా బ్లూ ఏరియాలో శాండ్ టెక్చర్ అప్లై అవుతుంది. మనకి రివర్స్ ఎఫెక్ట్ కావాలి కాబట్టి బ్లూ ఛానల్ అటాచ్ చేసుకుందాం. కలర్ బ్లెండింగ్ స్ట్రెంత్ని కంట్రోల్ చేయడానికి కలర్ ర్యాంప్ నోడ్ని యూజ్ చేసి అడ్జస్ట్ చేసుకుందాం. పాత్ రియలిస్టిక్గా కనిపించాలంటే డెప్త్ యాడ్ చేద్దాం. ప్లేన్ని సెలెక్ట్ చేసి స్క్లెప్ట్ మోడ్లోకి వెళ్ళి మాస్క్ టూల్ని సెలెక్ట్ చేసి పాత్ని ఫాలో అయ్యే విధంగా మాస్క్ డ్రా చేసుకుందాం. నెక్స్ట్ మెష్ ఫిల్టర్ టూల్ని సెలెక్ట్ చేసి రైట్కి డ్రాగ్ చేస్తే పాత్వేకి డెప్త్ క్రియేట్ అవుతుంది. అంతే, మన గ్రాస్ గ్రౌండ్ అండ్ శాండ్ పాత్వే రెడీ.